ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన చేయకుండా టైంని వేస్ట్ చేసుకుంటున్నాం కదా. ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. హన్నా జీవితం చూసుకున్నట్టయితే హన్నాకు పిల్లలు లేరని చాలా బాధపడింది. ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసింది. దేవా, ఒక మగ బిడ్డను నాకు అనుగ్రహించి ప్రభువా, తిరిగి మళ్ళీ నీ సేవకు నేను అర్పిస్తానన్నది. దేవుడు హన్నా ఎలా అయితే ప్రార్థన చేసిందో, ఎలా అయితే ఆమె కోరుకున్నదో దేవుడు ప్రార్థన విని ఆమెకు ఒక మగ బిడ్డను అనుగ్రహించాడు. హన్నా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. మన సమస్యలు కూడా ఆయన జవాబు ఇస్తాడు. కేవలం ప్రార్థన ద్వారానే ప్రతి ఒక్క సమస్యను జయించగలము. ప్రార్థన చేయకుండా టైంని వేస్ట్ చేసుకుంటున్నారా? ప్రార్థనకి కొంతసేపు అయినా కేటాయించండి. మీ పనులన్నీ ముగించుకొని కొద్దిగా సేపు, ఒక్క 10 నిమిషాలైనా ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. అనేకమైన మిరాకిల్స్ మీరు చూస్తారు. దేవునికి మహిమకరంగా అనేకులకు మాదిరిగా మనం కూడా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఒక విపణి లాంటిది. అదే ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే ఏ సమస్యను కూడా మనము జయించలేము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.